రైతులందరికీ రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని రైతులు వారికి మద్దతుగా బీజేపీ నేత నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా పెద్దాపురం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా రైతులు, బీజేపీ నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు రుణమాఫీ అని చెప్పి కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి 2 లక్షల రూపాయలకు పైగా ఉన్న రుణమాఫీలు చేయటం లేదని, ఇదేంటని బ్యాంకు అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట చెప్పినారు. మరి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి 100% రుణమాఫీ జరిగిందని చెప్పి నల్లగొండ జిల్లా రైతుల్ని మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేకైనా జిల్లా మంత్రులకైనా మరి 100% రుణమాఫీ కాలేదని చెప్పి మేము రుజువు చేస్తే మీరందరూ రాజీనామా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మరి మీరు ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల కానీ, నల్గొండ జిల్లా రైతుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 49,000 కోట్ల ఈరోజు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం 17,000 కోట్లు చేసి షరతులతో కూడుకున్న రుణమాఫీ చేసి మరి ఇంతమంది రైతులని మీరు చూడొచ్చు. ఇంతమంది రైతులని, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే రైతులందరూ కూడా ఈరోజు రోడ్డున పడి మరొకసారి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగానే చేసింది. ఈరోజు ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకి కారణం కాబోతా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఆధార్ కార్డుకి రుణమాఫీ చేస్తామన్నారు. ఆధార్ కార్డు ఉన్న ఫ్యామిలీ భర్త భార్యకు, ఒక భర్తకు 1,50,000, భార్యకు 1,10,000 అట్లా ఉంటే మొత్తం కలిస్తే టోటల్ తీసుకొస్తే 2,50,000 అవుతుంది. ఈ గవర్నమెంట్ 2 లక్షల లోపు వరకు రుణమాఫీ చేసి ఇంకా మాది ఫర్ ఎగ్జాంపుల్ సంగారం గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలకు 200 కుటుంబాలకు లోన్లు ఆపైనాయి. ఇంకా 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలకు లోన్లు మాఫీ కాలేదు. ప్రభుత్వం ఈ టీవీలలో మేము చూసుకుంటే మేము 2 లక్షల రూపాయలు హామీ ఇచ్చిన 3 దఫాల ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయలు క్లోజ్ చేసినాం అన్నాడు. ఇంకా పర్సెంటేజ్ అంటే వీళ్ళు 40% రుణమాఫీ చేశారు, ఇంకా 60% ఉంది. మా కాలే ఆయన పేరు మీద